నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. స్మార్ట్ సిటీ అన్నారు, అంతకు మించిన గ్లోబల్ సిటీ అయిపోయిందండి ఇప్పుడు. కానీ ఈ నేపథ్యంలో ఒక విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. రెండు కోణాలు ఆలోచిస్తే అభివృద్ధి ఒక రకంగా ఉంటుంటే మరో ప్రక్క నేటి యువతరం చాలా దుష్టమైన చర్యలతోటి వారి యొక్క భవిష్యత్తు నీరు గార్చుకుంటుందండి. ముఖ్యంగా డ్రగ్స్ అండి. ఎక్కడెక్కడో వైజాగ్ అనగానే ఈ గ్లోబల్ సిటీ నిమిత్తం ఇక్కడ అభివృద్ధి చెందుతుంది కదా అని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అంత పరిస్థితి అంటే బాగానే ఉంటుంది. కాకపోతే చదువు సంగతి పక్కన పెట్టి దుర్వ్యసనాలకి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడడం, లేకపోతే గంజాయికి అలవాటు పడడం, ఇంకా అటువంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సూర్య గారు ఇక్కడ ఉన్నారు. అంటే డ్రగ్స్ మీద ఒక చిన్న అవేర్నెస్, ఆయన మంచిబాటలో దగ్గర 20 సంవత్సరాలు డిఫెన్స్లో పనిచేసి ఇప్పుడు ఆయన యువతరానికి చిన్న సందేశాన్ని ఇస్తున్నారండి డ్రగ్స్ మీద. చెప్పండి సార్. ఐఎమ్ సూర్యకుమార్, ఎక్స్ ఆర్మీ, 2 years సర్వీస్ చేశాను. యాక్చువల్లీ డ్రగ్స్ అనేది అరికట్టాలి. యువత చాలా పాడైపోతున్నారు. దీని గురించి అందరూ కొంచెం శ్రద్ధ తీసుకుని డ్రగ్స్ అనేది అరికట్టడం చాలా మంచిదని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో చదువు నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. తల్లిదండ్రులు అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు సంథింగ్ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ దుర్వ్యసనాలు పడి డ్రగ్స్ రూపేణ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వారి మీద తల్లిదండ్రుల యొక్క దృష్టి కూడా ఇక్కడ ప్రత్యేకించి ఉన్నా. నేను మా పిల్లాడికి డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా, ప్రత్యేకించి ఇంకా నాకేముండి నేను నా బాధ్యత నెరవేరిపోయిందని చెప్పి వదిలేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు కూడా వీళ్ళ మీద దృష్టి కేంద్రీకరించాలనే దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటండి? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలు చదువు నిమిత్తం ఊర్లో వదిలి దాకా వస్తున్నారు. తల్లిదండ్రులకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. అండ్ దాన్ని కూడా పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏంటి, టైంకి వస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. హాస్టల్లో ఉన్నా సరే పిల్లలు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. పిల్లలు కూడా చదువు కోసం వచ్చినప్పుడు చదువుకోవాలి. డ్రగ్స్ కోసం మటుకు చాలా దూరంగా ఉండాలని నా అభిప్రాయం అండి. అదండి, చూడండి సార్, ఇప్పుడు పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు అందరూ ఏమంటారంటే, నేను పిల్లల కోసం కష్టపడుతున్నాను కదా, 24/7 కష్టపడుతున్నాను, వాళ్ళ జీవితం కోసం నా జీవితం త్యాగం చేస్తున్నానని చెప్పి డబ్బులు ఇచ్చి దులిపేసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతి క్షణం పిల్లాడు యొక్క స్టూడెంట్ ఏ రకంగా నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చదువుతున్నాడు, అప్పుడప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్గా వాళ్ళకి తెలియకుండా అబ్జర్వేషన్ ఉంటే బాగుంటుంది అంటున్నాను. మీరేమంటారు సార్? అది మాత్రం నిజమండి. తల్లిదండ్రుల పర్యవేక్షణ మాత్రం పిల్లల మీద ఉండాలండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసాము, వాళ్ళకి ఏదో చదువుకుంటున్నారు అనుకుంటున్నా, కానీ మన పిల్లలు బాగానే ఉంటారు. కానీ పక్క వల్ల మన పిల్లలు చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నవేడేస్ ఎలా ఉందంటే, మనం బాగానే ఉంటాం కానీ పక్క వాడు వచ్చి మనం చెడగొడతాడు. మన పిల్లల వరకు మనం బాగానే చూసుకుంటాం, కానీ తర్వాత మన ఇల్లు దాటిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇంట్లో ఉండేటప్పుడైనా కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన పిల్లల మీద మన పర్యవేక్షణ, తల్లిదండ్రుల పర్యవేక్షణ కానీ, గురువుల పర్యవేక్షణ కానీ ఉంటే పిల్లలకు భవిష్యత్తుకి మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఇప్పుడు ఈ టైంలో ఏది కరెక్ట్ ఏదని. ఎవరు ఏది చెప్పినా మంచి చెప్తే బేగ వింటారు, చెడు చెప్తే బేగ వింటారు పిల్లలు. అలా తయారయ్యారు ఇప్పుడు పిల్లలు. ఎవరి పిల్లలు అయినా సరే మంచి కానీ చెడు బేగగా స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు లైఫ్ జీవితం నాశనం అయిపోతుంది వాళ్ళకి. దానివల్ల అంటే మనం కేర్ తీసుకొని తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, గురువులు కానీ కొంత అవగాహన అనేది కల్పిస్తూ మనం పర్యవేక్షణ కూడా ఉంటే వాళ్ళ మీద బాగుంటుంది. డ్రగ్స్ మీద మాత్రం దీని మీద చాలా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలండి. డ్రగ్స్ బాగా విపరీతంగా పెరుగుతుంది వైజాగ్లో మాత్రం. దాని మీద గవర్నమెంట్ కూడా చేస్తుంది, వాళ్ళు చేయవలసినంత వాళ్ళు చేస్తున్నారు. సో మన తరఫు నుంచి కూడా మనం కూడా బాధ్యతగా మన కర్తవ్యం కూడా నిర్వర్తిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే అండి. అదేండి, మనం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా సోషల్ అవేర్నెస్ అంటూ అందరికీ ఉండాలి. ఈ నేపథ్యంలో అసలు ఏమంటారు? సరే అండి, ఇక్కడ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ చదువు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పిస్తున్న తపన సరే అండి. కాకపోతే వారిపై అవగాహన నిమిత్తం ఎప్పుడు వారి మీద దృష్టి పెడుతూ ఉండాలండి. నేను డబ్బులు ఇచ్చాను కదా, నేను సదుపాయాలు కల్పించాను కదా కాకుండా వారు ఏ రకంగా మూవ్మెంట్ అవుతున్నారు. మనం 10th క్లాస్ బిలో వరకు చాలా చెయ్యి పెట్టి నడిపిస్తూ ఉంటాం. 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే హాస్టల్లో జీవితం కంపల్సరీ అయిపోయింది. కానీ తప్ప చదువు కావాలంటే కొన్ని చోట్ల వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అనంత మాత్రాన మనం వాళ్ళని వదిలేయకూడదు, వారిపై దృష్టి పెడుతూ ఉండాలి. ఈ రకంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని కోరుకుంటూ, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. జై హింద్.